హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసాం మన గార్డెన్లో. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా వస్తుంది. చూడండి, కొన్ని వంకాయలు హార్వెస్ట్ చేశాను. మనం వంకాయలు ఎంత హార్వెస్ట్ చేస్తున్నా మన గార్డెన్లో అలా వస్తూనే ఉన్నాయండి. ప్రతి హార్వెస్ట్కి కూడా మనకి చక్కగా సైజు కావచ్చు, తర్వాత ఏంటంటే గుత్తులు గుత్తులుగా మనకి కాపు కూడా ఎక్కువగా వస్తుంది. ఎండలు చాలా ఎక్కువ కాస్తున్నాయి కదా, మన తుఫాన్ తర్వాత మొక్కలు చూడండి ఎలా అయిపోయాయో, వాడిపోయినట్టు అయిపోయి. ఎండాకాలం ఎండలా కాస్తుంది. సరే, వంకాయలు ఎక్కడ మన ప్రతి మొక్క కూడా గుత్తులు గుత్తులుగానే వస్తున్నాయి. చాలా బాగా వచ్చిందండి కాపు మాత్రం. మళ్ళీ పెట్టుకున్నాం కదా, అవి చూడాలి ఎలా వస్తాయో. ఇలా కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తాను. ఇంకా మనం కొన్ని విత్తనాలు పెట్టుకున్నాం, పాదులు కూడా రెడీ అయ్యాయి. త్వరలో కూడా మంచి మంచి హార్వెస్ట్లు మన ఛానల్ నుండి వస్తాయి. మీరు చూసి మాకు సపోర్ట్ చేయండి. ఈ రకంగా వంకాయలన్నీ కోస్తాను అనమాట. ఈరోజు హార్వెస్ట్ చిన్నదే కానీ వంకాయలు చాలా బాగా వచ్చాయి. మనకి ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయి కూరగాయలు. తొందరలో మంచి కూరగాయలు మనం మిద్దె తోటలో హార్వెస్ట్ చేసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు కూడా మనం మిద్దె తోటలోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి వంకాయలు ఎంత పెద్దగా అయ్యాయో. మొత్తం వంకాయలన్నీ కోస్తాను. మనం వంకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రం మనం కోస్తున్న కొద్ది వంకాయలు వస్తూనే ఉంటాయి. చూడండి ఇన్ని వంకాయలు వచ్చినాయి. తర్వాత ఏంటంటే దోసకాయలు 2 ఉన్నాయి కదా, ఆ 2 కూడా కోసేస్తున్నాను. తర్వాత దోసకాయ పాదు కూడా ఇంకా తీసేస్తాను. చాలా వరకు హార్వెస్ట్ చేస్తాము, దాని ప్లేస్లో మనం వేరే పాదులు పెట్టుకోవచ్చు. మళ్ళీ దోసకాయ వేస్తాను. ఈ 2 తీసేసి మొక్కను కూడా తీసేసాను, పాదును కూడా. చూడండి 2 దోసకాయలు ఉన్నాయి కదా, అవి కూడా తీస్తాను. 2 దోసకాయలు వచ్చినాయి, ఎంత బాగా పండాయి చూడండి. ఈరోజు అయితే మనకి వంకాయలు దోసకాయలు హార్వెస్ట్ చేసామండి. ఈరోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.